అన్న మొదటి మాట ఆయన నోటమటే వచ్చింది. అలాంటి మనిషి వేళ లేకపోవటం అన్నది నాకు పర్సనల్గా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాను. నమస్తే. సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక సమూహ శక్తి. సినీ ఇండస్ట్రీకి రామారావు నాగేశ్వరరావుగా వారిద్దరు రెండు కన్నులైతే సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ శివుడికి కనిపించని మూడో కన్నే ఈ సూపర్ స్టార్ కృష్ణ గారు. వారు సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలు అంతో ఇంతో కాదు, ఎంతో నటీ నటులకు, నిర్మాత, దర్శకులకు అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి. తాను ఒక్క సంవత్సరంలో 18 సినిమాలు చేసినటువంటి వ్యక్తి. మొత్తం 360 వర్క్ చేసుకుంటే చేసినటువంటి వ్యక్తి. దేనికైనా భయపడిన ఒక సాహస వీరుడు ఆయన. ఈరోజు మనం సినీ ఇండస్ట్రీకి మల్టీ స్టార్ అని కానీ, ఎక్కువ మంది నటీమణులతో కానీ అతను చేసిన సేవలు ఎన్నడూ మర్చిపోలేని. ఆయన తీసిన ఒక మోసాడు సినిమా 63 దేశాల్లో రిలీజ్ కావడం జరిగింది. అతను తీసిన ఒక అల్లూరి సీతారామరాజు చిత్రానికి ఇప్పటి వరకు ఏ నటుడు కూడా బ్రేక్ చేయలేకపోతున్నారు. అంటే ఆయన చేసిన ఈ రోజు సినీ ఇండస్ట్రీకి తను తీసుకొచ్చిన కలర్ కానివ్వండి, 70mm కానివ్వండి, మిగతా సినిమా స్కోప్ కానివ్వండి, ప్రతి ఒక్క దానికి కూడా ఆయన కృషి చేసి ఒక సినిమాకు ఒక కళను తెచ్చిపెట్టిన ఒక మహా వ్యక్తి. ఈరోజు ఆయన మరణ వార్త వినగానే ఎంతో దిగ్బంధికి లోనయ్యాను. ఈరోజు మార్నింగ్ వీర అభిమానులం, మేము అన్నోజు కూడా పోచారం మున్సిపాలిటీ మేడ్చల్ జిల్లా వాళ్ళము అందరం ఈరోజు ఎంతో బాధపడి ఈరోజు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఓం శాంతి. నా పేరు బెక్కం వేణుగోపాల్ అండి, నిర్మాత. అంటే ఆయన గురించి నా లైఫ్లో నాకు ఊహ తెలిసిన దగ్గరికి వెళ్ళి ఆయన హీరో. ఆయన సినిమాలు చూస్తూ ఆయన సినిమాలు మాత్రమే చూసేవాడిని. మా అమ్మ ఎప్పుడూ చెప్తుండే, కృష్ణ గారి సినిమా వచ్చింది తీసుకెళ్ళలేదు, చిన్నప్పుడు తీసుకెళ్ళామనేది అని ఎక్కువ అల్లరి చేసామని చెప్పేది. నా 8th క్లాస్లో ఉన్నప్పుడు పద్మాల స్టూడియోకి మా మేనత్త వాళ్ళందరూ అక్కడ పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆమె ఊరు వచ్చినప్పుడు కృష్ణ గారి షూటింగ్ అంటే నేను 8th క్లాస్ అప్పుడు హాలిడేస్లో రావడం జరిగింది. సింహాసనం షూటింగ్ అప్పుడు ఆ షూటింగ్ ఇంకా ప్రతి సంవత్సరం హాలిడేస్లో వచ్చి షూటింగ్లు చూసుకుంటూ పద్మాల స్టూడియోలోనే ఉంటూ అలా పెరిగినవన్నీ ఆయన ఇన్స్పిరేషన్ తోటే 90లో చదువులు అయిపోయిన తర్వాత ఇక వచ్చి ఫిలిం నగర్లో సెటిల్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి సినిమానే అంటే నాకు నేను సినిమాలో ఉన్నాను, నిర్మాతనయ్యాను, ప్రొడక్షన్ మేనేజర్ అయ్యాను, నిర్మాతనయ్యాను, నేను సినిమాలు చేస్తున్నాను అని అంటే నాకు ఇన్స్పిరేషను, నాకు నా హీరో ఓన్లీ వన్ అండ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయనతోటి నేను నిర్మాతను అయిన తర్వాత నా 2వ సినిమాలో ఆయన ఒక స్పెషల్ రోల్ పోషించారు. అది ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకో భాగం అయ్యాడు. ఈరోజు కృష్ణ గారు చనిపోయారు, లేరు అంటే నమ్మలేని పరిస్థితి. కాబట్టి ఆయన్ని ఎప్పుడు నా హీరోనే, ఎప్పుడు ఉన్నంతవరకు ఆ హీరో ఉంటాడు. సూపర్ స్టార్ కృష్ణ గారు అందరి హృదయాలలో దోచుకున్న అందరి హృదయాలని గెలుచుకున్నాడు. అలాగే ఆయన మానవతామూర్తిగా, మంచి మనిషిగా ఆయన గురించి ఎన్నో కథలుగా ఎంతోమంది నిర్మాతలు, ఎంతోమంది డైరెక్టర్లు చెప్తున్నప్పుడు చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఆయన మా హీరోయిజం ఇలాంటిది ఎంటర్టైన్మెంటే కాకుండా మాకు ఎంతో ఒక మంచి వ్యక్తిగా ఎలా ఉండాలనేది ఎంతోమందికి స్ఫూర్తి నేర్పించారు. ఆయన అభిమాని అయినందుకు ఆయన నా లైఫ్ అంతా ఎంతో జర్నీ, ఆయన ఊహల్లో జర్నీ చేసుకున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఆయన అభిమానిగా. కృష్ణ గారు అందరూ మనసులో ఎప్పుడు చిరకాలం ఉంటారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ బెక్కం గారు. ఇకపోతే ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఆయన వయసు కూడా ఇంకా ఓన్లీ 79 అంట. ఇకపోతే నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా ఆయన సినిమాలు చూస్తుంటే నా పేరు బషిరెడ్డి. ఇప్పుడు ప్రస్తుతం నేను వాణిజ్య